నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్లోని ప్రసిద్ధ సంతాన నాగమ్మ దేవాలయంలో నాగపంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలోని పంచమి తేదీని పురస్కరించుకుని ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో ఆలయాన్ని సందర్శించి నాగదేవతకు పాలు, పలహారాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల నమ్మకాన్ని అనుసరించి సంతానం లేని దంపతులకు ఈ అమ్మవారి ఆశీస్సులతో సంతాన భాగ్యం లభిస్తుందన్న విశ్వాసంతో సంతాన నాగమ్మ అనే పేరును ఆలయానికి పెట్టినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుమ్మల అశోక్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు కమిటీ వారు తెలిపారు. బోధన్ తహసీల్దార్ విఠల్, ఆర్ఐ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు అంకు దామోదర్ రెడ్డి ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ మాజీ చైర్మన్ బీర్కూర్ శంకర్, ప్రముఖులు శంకర్ గౌడ్, కర్నె శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు రాళ్లమడుగు రాజు, రవికుమార్, నారాయణ, గంగాధర్, సాయిరెడ్డి, రాజు, శంకర్ రెడ్డి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా బోధన్ పట్టణ ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఏదైతే ఈ నాగుల పంచమి మనకు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో మొదటి 5వ రోజు వస్తుంది. ఏదైతే పండుగ ఈ శ్రావణ మాసంలో వస్తుందో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, జీవకోటంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ఆ యొక్క నాగమ్మ తల్లిని వేడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మా యొక్క సంతాన నాగమ్మ తల్లి గత 40 సంవత్సరాలుగా ఇక్కడ వెలియడం జరిగింది. కోరిన వారికి కొంగు బంగారమై వెలుస్తుంది. సంతానం లేని వారికి ఎక్కడెక్కడి నుంచో వస్తారో వారికి సంతానం కలుగుతుందనే ఒక పూర్తి నమ్మకం ఉంది అమ్మవారి మీద. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి ఇటువంటి ఆశీర్వాదం ఉండాలని మా యొక్క కమిటీ ద్వారా కోరుతున్నాము. ఇక్కడ మా యొక్క కమిటీ ద్వారా భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. గ్రామాల నుంచి, తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో అందరికీ కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి గూదే వెంకట సుబ్బయ్య గారు విరాళాన్ని అందించినందుకు వారి కుటుంబానికి కూడా మేము మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.